హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఇక మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుష్ప 2 సినిమా రానే వచ్చింది. పబ్లిక్ టాక్ బయటకు వచ్చేసింది. ఈరోజు ప్రీమియర్ అయిన తర్వాత చాలామంది ఈ ఫ్యాన్స్ సినిమా గురించి చెప్పారు. సో ఈ విశేషాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా టైం వేస్ట్ చేయకుండా విషయంలోకి వెళ్ళినట్టయితే, ఈ సినిమా గురించి చాలామంది పాజిటివ్ టాకే ఇస్తున్నారు. సో చాలామంది ఫ్యాన్స్ అయితే అసలు అబ్బా అల్లు అర్జున్ ఎర్ర తీసేశాడు అది ఇది అని చెప్తున్నారు. సో దీనికి ఇంకా ప్లస్ పాయింట్లు ఏం చెప్తున్నారు అంటే ఫ్యాన్స్, డిఎస్పి మ్యూజిక్ మాత్రం అసలు ఇంకో లెవెల్లో ఉంది, ఎరగ తీసేశారు. ఆ మ్యూజిక్ మాత్రం చాలా ప్లస్ పాయింట్, సినిమాకి కొంచెం జనాలని మంచిగా ఎంటర్టైన్ చేసింది అని చెప్పారు. అలాగే మీకు తెలుసు కదా, పుష్ప 1లో ఊ అంటావా పాట ఒక లెవెల్లో ఊపింది. అలాగే శ్రీలీల ఈ సినిమాలో పాట కూడా ఇంకొక ఊపిందని చెప్పి ఫ్యాన్స్ చాలామంది చెప్తున్నారు. అలాగే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం కొంచెం ల్యాగ్ ఉందని, ఆ ల్యాగ్ లేకపోతే బాగుండేదని చెప్పారు. సో ఇంకొక నెగిటివ్ పాయింట్స్ ఏం చెప్తున్నారు అంటే, సాంగ్స్ కొంచెం కరెక్ట్గా లేవు, సాంగ్స్ ప్లేస్మెంట్ అటు ఇటుగా కొద్దిగా తేడాగా అనిపించింది, పాట అయిపోగానే ఫైట్ అయిపోగానే పాట వచ్చిన ఫీలింగ్ వచ్చింది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇక పాజిటివ్ విషయాలకు వస్తే, అల్లు అర్జున్ ఎంట్రీ సీన్, అసలు అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ అయితే దుమ్ము లేచిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటిదాకా అసలు హీరో ఎంట్రీ సీన్ చాలా సినిమాల్లో వచ్చింది, కానీ ఈ లెవెల్లో ఎంట్రీ సీన్ ఉండడం మాత్రం ఈ సినిమాకే హైలైట్ అని చెప్తున్నారు. అది కూడా మన సుకుమార్ లాంటి డైరెక్టరు అసలు ఆ సీన్ ఎలా ఊహించి తీసాడో కూడా చెప్పడానికి కూడా కష్టం అని చెప్తున్నారు. ఆ ఎంట్రీ సీన్తో సినిమా చేంజ్ అయిపోయింది అని ఫ్యాన్స్ అంటున్నారు. సో ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాలంటే, సుకుమార్ టేకింగ్ గురించి చెప్పాలంటే అది ఇంకా మనం దాని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకంటే ఆయన టేకింగ్ అంటేనే ఒక అద్భుతాన్ని గురించి మళ్ళీ మనం అద్భుతంగా చెప్పడం కూడా కష్టమవుతుంది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే అదొక లెవెల్, ఆ లెవెల్లో ఇది ఇంకొక లెవెల్. పుష్ప 2 టేకింగ్ మాత్రం సుకుమార్ ఎరగదీసేస్తాడని చెప్తున్నారు ఫ్యాన్స్. కొన్ని సీన్లు మాత్రం అసలు అద్భుతంగా పండిపోయినాయి అంటున్నారు. అయితే సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి అలా మూవ్ అవుతూ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి సినిమా మంచి పికప్ అవుతుంది, ఇంకా జనాలకు ఊపు తెప్పిస్తుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇక జాతర సీన్ మొదలైనప్పుడు మాత్రం అసలు అది ఒక రేంజ్లో ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. ఓవరాల్గా ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు అంటే, సినిమా మాత్రం చాలా బాగుంది. అసలు ఈ అల్లు అర్జున్ పుష్ప 2 ఎప్పుడా అని ఎదురు చూసి సడన్గా 2-3 గంటల నుంచి థియేటర్లోంచి బయటకు రావడం చాలా బాధగా ఉంది అని మళ్ళీ కొంతమంది ఇంకొకసారి వెళ్తే బాగుండు అని ప్రిపేర్ అవుతున్నారు. కాకపోతే అంత ఈజీగా టికెట్లు దొరకవు కదా, కాబట్టి కొంచెం టైం తీసుకొని మళ్ళీ వెళ్తారేమో. ఇక మన సుకుమారు అల్లు అర్జున్ కాంబినేషను మళ్ళీ ఇంకొక హిట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఈ క్లైమాక్స్ మాత్రం అసలు ఇంకొక లెవెల్. మెయిన్ ఈ సినిమాకి హైలైట్ పార్ట్ అంటే క్లైమాక్స్, శ్రీలీల సాంగ్. ఈ రెండింటి కోసం కంపల్సరీ సినిమా చూడాల్సిందే. అది జనరల్గా సినిమా స్టోరీ మాత్రం ఇది. ఇక మామూలు విషయాలకు వస్తే, యాక్టింగ్ మన అల్లు అర్జున్ గారికి యాక్టింగ్ అంటే పెట్టింది పేరు. పుష్ప 1 చూసాం కదా, ఒక్కసారి సడన్గా లవర్ బాయ్ నుంచి రకరకాల క్యారెక్టర్లు వేసుకుంటూ పుష్ప 1లో అలా తగ్గేదేలే అంటుంటే, స్క్రీన్ మీద అల్లు అర్జున్ చూస్తుంటే అబ్బా అసలు పూనకాలే ఒక్కొక్కడికి. అలాంటి అల్లు అర్జున్ యాక్టింగ్ పుష్ప 2లో ఇంకా నెక్స్ట్ లెవెల్ మెచ్యూర్డ్ యాక్టింగ్ అని చెప్పుకోవాలి. అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం ఈ సినిమాకే ప్లస్ పాయింట్ అని ఫ్యాన్స్ అందరు చెప్తున్నారు. ఇక రష్మిక అంటారా, ఆల్రెడీ రష్మిక యాక్టింగ్లో పండిపోయింది, ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి పండిపోయింది. కాబట్టి ఇక ఫ్యాన్స్ అందరూ రష్మిక వచ్చినప్పుడల్లా అలా స్క్రీన్లకు అతుక్కుపోయి చూస్తున్నారని చెప్తున్నారు. సో ఇంకా పాజిటివ్స్ చెప్పాలి అంటే, ఫ్యాన్స్ మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. 70% బాగానే ఉందని అంటున్నారు, ఒక 30% సినిమా కొంచెం అటు ఇటుగా ఉందని అన్నారు, కానీ బాగాలేదని మాత్రం ఎవరు చెప్పలేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే, పాజిటివ్ నెగిటివ్స్ అనేవి ప్రతి చోట ఉంటాయి. బట్ ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చే రిపోర్ట్స్ మాత్రం మనకి 3.5 పైనే రేటింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో పుష్ప 2 వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కెరీర్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి. థ్యాంక్ యూ.